హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమనీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా గనక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నిన్నటి వీడియో మార్నింగ్ అయితే ఉప్మా ప్రిపేర్ చేశాను. ఉప్మాలోనైతే మామిడికాయ పచ్చడి యాడ్ చేసి మా పిల్లలకైతే మా వారికి ఇచ్చాను. వాళ్ళైతే చక్కగా తింటున్నారు. చూడురి ఆన్సీ, తిను తిను తినవా తిను. చూడు విన్సి, చేతులు కడుగుతారా? మా పిల్లలిద్దరికైతే ఉప్మా వేసి ఇచ్చాను కదా, తర్వాత రైస్ అయితే పెట్టాను. ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను. కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ మా వారికి లేట్ అవుతుంది అనేసి ఉడకబెట్టి వేసి పచ్చడి అయితే వేసి ఇచ్చాను. ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టి ఇస్తూ ఉన్నాను. హాట్ బాక్స్లో పెడుతున్నాను, ఎందుకంటే మంచిగా వేడిగా ఉంటుంది కదా అనేసి. మామిడికాయ పచ్చడి అయితే వేసాను. కాకపోతే మళ్ళీ ఎగ్ అలా ఎందుకు మళ్ళీ తినాలనిపించదు కదా అనేసి ఎగ్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేద్దాం అనేసి అయితే స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పసుపు, కారము, సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, మసాలా అన్నీ యాడ్ చేసుకొని ఎగ్స్ని ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. నేనైతే మా పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి పిల్లల్ని అయితే ఎత్తుకున్నాను. మా వారు ఫ్రై చేస్తూ ఉన్నారు. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కదా అని అలా ఫ్రై చేసి మా వారికి అయితే వేసి ఇచ్చేసాను. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక్కడ మేమైతే ఆడుకుంటున్నాము. మా చిట్టి పాపల్ని కొద్దిసేపు ఆడిద్దామనేసి ఆడిపిస్తూ ఉన్నాను. చూడండి చక్కగా ఆడుకుంటున్నారు మంచిగా. పిల్లలిద్దరు కూడా ఇలా డైలీ కూడా కొద్దిసేపు పిల్లల్ని ఆడిస్తే మంచిగా ఆడుకుంటారనేసి పిల్లలతో కొద్దిసేపు అయితే ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. మా చిన్న పాప బ్యాట్ కింద పడిపోయింది, బెడ్ కింద పడిపోయిందని దానికోసం అయితే చూస్తూ ఉంది. కింద అయితే చూస్తూ దాన్ని అయితే తీస్తామని ట్రై చేస్తూ ఉంది చిన్న పాప. తర్వాత అయితే బెడ్ పైకి రమ్మన్నాను. బెడ్ పైకి అయితే వచ్చింది. చక్కగా ఆడుకున్నాము కొద్దిసేపు. పిల్లల్ని అయితే చక్కగా ఆడించాను. ఆడించిన తర్వాత పిల్లలు అయితే చక్కగా కొద్దిసేపు అయితే పడుకున్నారు. ఆఫ్టర్నూన్ అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి. ఈవినింగ్ అయితే కర్రీ ప్రిపేర్ చేశాను, అదైతే తీసాను వీడియో. చిట్టి పాపలు అయితే చక్కగా ఆడుకున్నారు. కొద్దిసేపు ఆడించి తర్వాత పడుకోబెట్టేశాను. మళ్ళీ లేచిన తర్వాత అన్నం అయితే తినిపించాను. ఈవినింగ్ చిక్కుడుకాయ కర్రీ చేశాను. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, అలాగే ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే పచ్చిమిరపకాయలు ఏమీ యాడ్ చేయడం లేదు. ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాము కదా, అందుకనేసి అయితే యాడ్ చేయలేదు. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని చిక్కుడుకాయలను అయితే వేసుకుంటున్నాను. చిక్కుడుకాయలని బాగా పొడుగా కాకుండా ఇలా చిన్న చిన్నగానైతే కట్ చేసుకుంటే మంచిగా ఉడుకుతాయి. కర్రీ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న
మిర్చి పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను. అలాగే ధనియా పౌడరు వేసుకున్నాను. కొంచెం మెంతుల పౌడరు, అలాగే ఆవాల పౌడరు వేసుకున్నాను. నా దగ్గర అయితే ఉండే ఆవాల పౌడరు అండ్ మెంతి పౌడర్ ఉండే. మీ దగ్గర కనుక ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని 5 నిమిషాలు మంచిగా ఆయిల్లోనైతే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటాలు అలాగే కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయింది. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. మా చిట్టి పాప అయితే చక్కగా మాట్లాడుతుంది చూడండి. హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? తీసుకురా స్టూల్ నడబెట్టు. చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయింది. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.